హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ టైప్స్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఎన్ని టైప్స్ వాటి గురించి తెలుసుకుందాం. సో మనం టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అనగానే మనం చెప్పేస్తాం ఒకటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఇంకోటి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని. కానీ ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. బేస్డ్ ఆన్ ద సప్లైని బట్టి, లేకపోతే బేస్డ్ ఆన్ ద వోల్టేజ్ లెవెల్స్ని బట్టి, లేకపోతే బేస్డ్ ఆన్ ద కోర్ని బట్టి, లేకపోతే బేస్డ్ ఆన్ ద వైండింగ్ బట్టి, ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి, మనం యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి తెలుసుకుందాం. సో బేస్డ్ ఆన్ ద సప్లై ఆర్ ఫేజెస్ని బట్టి ట్రాన్స్ఫార్మర్స్ అనేవి టూ టైప్స్ అనమాట. ఒకటి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఇంకోటి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు చూడండి, మనకి సప్లై అనేది మనం పవర్ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. మనం సింగిల్ ఫేజ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని, అదేవిధంగా త్రీ ఫేజ్ అయితే త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క యూజెస్ ఏంటి, ఈ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడ యూజ్ చేస్తాం, సింగిల్ ఫేజ్ ఇది చూసారు కదా, ఇది సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, ఈ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ని లో వోల్టేజ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారనమాట. ఈ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ని లైక్ ఎక్కడంటే హోమ్ డివైజెస్లలో, అంటే లైట్నింగ్ దగ్గర, లేకపోతే హీటింగ్ డివైజెస్లో, ఇలా మనం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా హోమ్ ఇన్వర్టర్స్లో వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడానికి, అదేవిధంగా టెలివిజన్ సెట్లో వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం, ఎక్కడైతే మనకి లో వోల్టేజ్ అప్లికేషన్స్ ఉంటాయో అక్కడ మనం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తామన్నమాట. అదేవిధంగా త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్, ఈ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, ఎక్కువగా హై పవర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర, ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లో, ఇంకా మైనింగ్ ఇండస్ట్రీస్లో, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మనం యూజ్ చేస్తాము. వాటితో పాటుగా పవర్ జనరేషన్ దగ్గర, ఇంకా పవర్ ట్రాన్స్మిషన్, ఇంకా డిస్ట్రిబ్యూషన్ దగ్గర మనం ఈ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద వోల్టేజ్ లెవెల్స్ని బట్టి ట్రాన్స్ఫార్మర్స్ని మనం డివైడ్ చేసామన్నమాట. ఒకటి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, ఇంకోటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఇంకొకటి ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే, ఈ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని మనం వోల్టేజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే, మెయిన్గా ఇది యూజ్ చేయడానికి, మన లాసెస్ని రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తాము, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని వోల్టేజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి కరెంట్ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తామన్నమాట. అదేవిధంగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, దీన్ని యూజ్ చేసుకొని మనం వోల్టేజ్ లెవెల్స్ని డిక్రీజ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి, మనం ఇళ్ళల్లో యూజ్ చేసుకునే వోల్టేజ్ వచ్చేసి 240 అట్లా ఉందనుకున్నాం. సో కానీ మనకి జనరేటింగ్ స్టేషన్స్ నుంచి వచ్చేది మనకి 1 kV అనుకుందాం. సో కాబట్టి మనం 1 kV డైరెక్ట్గా యూజ్ చేసుకోలేంగా. సో మనకు 230 కావాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, అప్పుడు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని మనం వోల్టేజ్ లెవెల్స్ని డిక్రీజ్ చేసుకుంటాం అనమాట. అదేవిధంగా ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది బోత్ సైడ్స్ సేమ్ వోల్టేజ్ లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ప్రైమరీ సైడ్ ఇంకా సెకండరీ సైడ్, టూ సైడ్స్ వోల్టేజ్ లెవెల్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే, సేఫ్టీ పర్పస్లో మనం యూజ్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా, సేఫ్టీ పర్పస్లో మనం ఈ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. ఇది ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే, సప్లై లైన్స్కి మధ్యలో కనెక్ట్ చేస్తామన్నమాట. ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, వోల్టేజ్ స్పైక్స్ అనేవి పవర్ సప్లై అవుతుంది అనుకోండి, ఒక్కొక్కసారి వోల్టేజ్ స్పైక్స్ అనేవి వస్తుంటాయి అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో అదేవిధంగా ఇంటరప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అలా కాకుండా మనం ఏం చేస్తాము, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తామన్నమాట. యూజ్ చేసి వోల్టేజ్ స్పైక్స్ని ఎలిమినేట్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ని మనం ఎందుకు యూజ్ చేస్తామో. సో నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద ట్రాన్స్ఫార్మర్ కోర్ కన్స్ట్రక్షన్, అంటే మనం యూజ్ చేసే కోర్ని బట్టి ట్రాన్స్ఫార్మర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. ఒకటి కోర్ టైప్, ఇంకోటి షెల్ టైప్, ఇంకోటి బెర్రీ టైప్ అనమాట. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే, ఇది కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే లోపల కోర్ అనేది ఇలా డిజైన్ అయి ఉంటుంది అనమాట ట్రాన్స్ఫార్మర్స్లో. షెల్ టైప్ వచ్చేసరికి ఇలా డిజైన్ అవుతుంది, బెర్రీ టైప్ వచ్చేసరికి ఇలా డిజైన్ చేస్తారనమాట లోపల కోర్ని. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే, కోర్ టైప్ వచ్చేసి హై వోల్టేజ్ ఇంకా హై పవర్ అప్లికేషన్స్లలో మనం కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తాము. షెల్ టైప్ వచ్చేసరికి లో పవర్ ఇంకా లో వోల్టేజ్ అప్లికేషన్స్లో మనం షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. ఇంకా బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్, దీన్నే ఏమంటారంటే టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా అంటారనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే, హోమ్ అప్లికేషన్స్లలో యూజ్ చేస్తాము. ఇంకా ఆడియో ఎక్విప్మెంట్లో, ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్లో, ఇంకా ఎలక్ట్రికల్ కంట్రోల్ కోసం, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఈ బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద వైండింగ్,
వైండింగ్ని బట్టి ట్రాన్స్ఫార్మర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి ఆటో ట్రాన్స్ఫార్మర్, ఇంకోటి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్, ఇంకొకటి 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్స్. ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే వోల్టేజ్ డ్రాప్ కంపెన్సేషన్ దగ్గర మనం యూజ్ చేస్తాము అనమాట. లైన్ వోల్టేజ్ డ్రాప్ కంపెన్సేషన్ దగ్గర, ఇంకొకటి టెంపరేచర్ అడ్జస్ట్మెంట్లో, ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి అనమాట, అవి పాడైపోతాయి. సో వాటిని రిపేర్ చేసిన తర్వాత టెస్టింగ్ కోసం మనం ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. మనం టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా కనెక్ట్ చేసామనుకోండి సప్లైకి, దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఎక్విప్మెంట్ మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా టెస్టింగ్ కోసం ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఏసీ మోటార్స్ చూసామనుకోండి, అందులోని ఇప్పుడు ఫ్యాన్ యొక్క స్పీడ్ చేంజింగ్ కోసం కూడా మనం ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తామన్నమాట. డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. ఈ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే వోల్టేజ్ స్టెబిలిటీ దగ్గర, ఇంకా వోల్టేజ్ కన్వర్షన్ దగ్గర, ఇంపిడెన్స్ కన్వర్షన్ దగ్గర మనం ఈ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర, ఇంకొకటి సేఫ్టీ కోసం మనం ఈ 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తామన్నమాట. దీనివల్ల ఇదేం చేస్తుంది అంటే వోల్టేజ్ ఇంబ్యాలెన్స్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అనేవి అక్కరైనాయి అనుకో, వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం మనం ఈ 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్ బట్టి ట్రాన్స్ఫార్మర్ అనేవి ఒకటి పవర్ ట్రాన్స్ఫార్మర్, ఇంకోటి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, ఇంకోటి ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు చూడండి మనకి నేషనల్ పవర్ గ్రిడ్ ఉంది కదా, అందులోని ఎక్కడైతే మనం ఎలక్ట్రిసిటీని ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తామో అక్కడ ఈ మనం పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడైతే వోల్టేజ్ బిలో 30 kV ఉంటుందో అక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తాము. సో ఎక్కువగా ఎక్కడ హోమ్స్ దగ్గర, బిల్డింగ్స్ దగ్గర, అదేవిధంగా బిజినెస్ పర్పస్లో మనం వీటన్నిటి పర్పస్లో మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మెజర్మెంట్ కోసం, ఇంకా సేఫ్టీ కోసం మనం ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో మెజర్మెంట్ కోసం మనం ఎక్కువగా టూ టైప్స్ యూజ్ చేస్తాం. ఒకటి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, ఇంకొకటి కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు అంటే హై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ని మెజర్ చేయడానికి మనం ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇప్పుడు హై ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ని మెజర్ చేయడానికి మనం ఈ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద ఇన్సులేషన్, మనం యూజ్ చేసే ఇన్సులేషన్ బట్టి ట్రాన్స్ఫార్మర్స్ 2 టైప్స్, ఒకటి డ్రై టైప్, ఇంకోటి ఆయిల్ టైప్ అనమాట. సో ఈ డ్రై టైప్ అనేది ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఇండస్ట్రియల్, ఇంకా కమర్షియల్, యూటిలిటీ అప్లికేషన్స్లో మనం ఈ డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఇందులోని ఎలాంటి హార్మ్ఫుల్ ఫ్లూయిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ ఉండవన్నమాట. సో కాబట్టి ఇవి ఎలాంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిలీజ్ చేయవన్నమాట. కాబట్టి మనం ఎక్కువగా ఇండోర్ అప్లికేషన్స్లో మనం ఈ డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తాము. ఇంకోటి వచ్చేసి ఆయిల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్. వీటిని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర, అదేవిధంగా సబ్స్టేషన్లో మనం ఈ ఆయిల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఎందుకు అంటే ఈ ఆయిల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేయటం వల్ల ఇది ట్రాన్స్ఫార్మర్స్ని కూల్ చేస్తుంది అనమాట. ఎఫిషియెంట్గా ట్రాన్స్ఫార్మర్ని కూల్ చేస్తుంది. అందుకని మనం ఈ ఆయిల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ ఆయిల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా దీని యొక్క మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకని మనం ఈ ఆయిల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని పవర్ డిస్ట్రిబ్యూషన్స్ దగ్గర, ఇంకా సబ్స్టేషన్స్లో యూజ్ చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. నెక్స్ట్ వీడియోస్లో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.